వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఇక గోల్డ్ సిల్వర్ పైపైకి దూసుకుపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే జెట్ స్పీడ్తో దూసుకుపోతున్న పరిస్థితులు. ఇక గోల్డ్తో పాటు సిల్వర్ కూడా పోటీ పడుతోంది. సిల్వర్ రేట్లు కూడా అమాంతం పెరుగుతున్నాయి. పండగల సీజన్ కావడంతో కాస్త గోల్డ్ కొనాలి అనుకునేవారు మాత్రం ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితులు. కొనాలంటే 1-4 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 1,19,000 వరకు గోల్డ్ చేరుకుంది. ఇంకా ముందు ముందు పెరుగుతుందన్న టాక్ కూడా గట్టిగానే వినిపిస్తుంది. ఇప్పటికీ తగ్గిపోయిన కొనుగోళ్లతో బెంబేలెత్తిపోతున్నారు వ్యాపారులు. ధరలను చూసి కస్టమర్లు అయితే కంగు తింటున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా ధరలు దిగిరావా అన్న ఆలోచన చేస్తున్నారు. ఇక పండగల సీజన్లో గోల్డ్ షాపులు కస్టమర్లతో సందడిగా ఉండాల్సింది పోయి వెలవెలపోతున్నాయి. కొనేవారు లేక షాపులు డీలా పడిపోయిన పరిస్థితి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,19,120 రూపాయలుంటే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,07,100 రూపాయలుగా ఉంది. ఇక వెండి రేట్లు కూడా తక్కువేమీ లేవు. భారీగా పెరిగిపోతున్న పరిస్థితులే. కిలో వెండి 1,47,000 పలుకుతుంది. పలు ప్రాంతాల్లో పలు రకాలుగా రేట్లు ఉన్నాయి. ఇక ఈ రేట్లను చూసి భయపడిపోతున్న జనం కొనుగోలునే వాయిదా వేసుకుంటున్నారు. కొంతమంది మాత్రం కొత్త మోడల్ కొనేందుకు పాత బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి లోన్ ద్వారా కొనేస్తున్నారు. ఇంకా కొంతమంది పాత గోల్డ్ మార్చి కొత్త ఆర్నమెంట్స్ను కొంటున్నారు. ఈ ట్రెండ్ ప్రస్తుతం జోరుగా సాగుతుందంటున్నారు వ్యాపారస్తులు. వినూత్నంగా ఆలోచిస్తున్నారు. వ్యాపారస్తులు కూడా కొత్త బంగారం కొనకుండా ఇంట్లో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి వ్యాపార వృద్ధికి పెట్టుబడి పెట్టేస్తున్నారు. చిన్న వర్తకులు, రైతులు, గృహస్థులు, వ్యాపారులు బంగారం తనఖా రుణాలు తీసుకునే వారిలో ఎక్కువగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇలాంటి రుణాల్లో హై రిస్క్ కూడా ఉంటుంది. ఒక్కసారిగా బంగారం ధర తగ్గితే అదనపు మార్జిన్ కోసం మరికొంత బంగారాన్ని తనఖా పెట్టాల్సి వస్తుంది. లేదా కొంతైనా అప్పు తీర్చాలని ఆర్థిక సంస్థలు రుణగ్రహీతలను కోరే అవకాశం ఉంటుంది. మరీ ఎక్కువగా అప్పు తీసుకున్న వారికి అప్పటికప్పుడు కొంత తీర్చాలన్నా కష్టమే. తీర్చకపోతే బంగారాన్ని వేలం వేసి సొమ్ము వసూలు చేసుకునేందుకు ఆర్థిక సంస్థలు మొగ్గు చూపుతాయి. కండిషన్లు తెలుసుకున్నాకే బంగారాన్ని తనఖా పెట్టాలని సూచిస్తున్నారు. ఈ ధర జోరు ఎక్కడి వరకు వెళ్తుందో అన్న టెన్షన్ అయితే పట్టుకుంది. వచ్చే నెల మ్యారేజ్లు కూడా ఉండడంతో బంగారం కొనక తప్పని పరిస్థితులు. అలాంటి వారికి అదనపు భారం మోయాల్సిందే అంటున్నారు గోల్డ్ నిపుణులు. ఇక భవిష్యత్తులో ఎంతవరకు ధర పోతుందో తెలియట్లేదు. ఎక్కడ ఆగిపోతుందో కూడా తెలియని పరిస్థితి. ఇక మొత్తంగా గోల్డ్ సిల్వర్ గురించి అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా బంగారం కొనుగోలుకు మక్కువ చూపిస్తారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా బంగారం ఖచ్చితంగా కొనాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఈ రేట్లు పెరగటం అనేది కాస్త కొనుగోలుదారులను అదే విధంగా వ్యాపారస్తులను కూడా కాస్త అయోమయానికి గురి చేస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. మొత్తంగా గోల్డ్ రుణాలు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ధరలు పెరగడంతో బ్యాంకులు కానీ రకరకాల సంస్థలు కూడా గోల్డ్ రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది కూడా రుణాలు తీసుకునేందుకు గోల్డ్ను తాకట్టు పెడుతున్నారు. అయితే ఇది కొంత హై రిస్కే అంటున్నారు నిపుణులు. ఎందుకు అంటే ఒక్కసారిగా బంగారం ధర తగ్గితే అదనపు మార్జిన్ కోసం మరికొంత బంగారాన్ని తనఖా పెట్టాల్సి వస్తుంది. అటువంటి బంగారం ఉంటుందా ఉండదా అనే పరిస్థితులు అయితే కొంతవరకు ఉండకపోవచ్చు. మరి లేదంటే తగ్గిన రేటు ప్రకారం కొంతైనా అప్పు తీర్చాలని ఆర్థిక సంస్థలు ఒత్తిడి తీసుకొస్తే రుణగ్రహీతలు అప్పటికప్పుడు ఆ అప్పు లేకపోతే ఖచ్చితంగా ఆ బంగారాన్ని వేలం వేసే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేవారు బ్యాంక్స్ ఏవైతే బ్యాంక్స్ రిజిస్టర్ బ్యాంక్స్ ఉంటాయో ఆ బ్యాంక్స్లో పెట్టండి. ప్రైవేట్ సంస్థల జోలికి వెళ్ళకపోవటమే మంచిదని కూడా నిపుణులు సూచిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా బంగారం ధరలైతే ఒక రకంగా బెంబేలెత్తిస్తున్న పరిస్థితి. పైకి పసిడి పరుగులు పెడుతోంది. ఆకాశాన్ని తాకుతుందా అన్నట్టుగా జెట్ స్పీడ్తో బంగారం ధరలైతే పెరిగిపోతున్నాయి. ఇక బంగారం కొనాలి అనే ఆలోచన కూడా సామాన్యుడు చేయలేడా అన్నట్టుగా పరిస్థితులు అయితే మారిపోతున్న పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో కాస్త బంగారం కొనుగోలు వైపు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. బంగారాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఆభరణంగా కన్నా కూడా ఆస్తిగా కూడా పరిగణిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లోనూ ఎంతో కొంత బంగారం అనేది ఉంటుంది. సో ఆ బంగారాన్ని ఇప్పుడు సామాన్యుడు కొనాలి అంటే మాత్రం రేట్లు సామాన్యుడికి అందని పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. దీంతోపాటు వెండి కూడా జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. ఇక సిల్వర్ రేటు కూడా అమాంతం పెరగడంతో ఒక్కసారిగా జనాలు ఎప్పుడూ లేనిది వెండికి సంబంధించి కూడా ఇంత రేటు ఒక్కసారిగా ఏం జరుగుతుంది అని అయితే ఆరా తీస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్ మనం కిలో వెండి అయితే 1,47,000 వరకు ధర పలుకుతుంది. కొంత రేట్లు అయితే తేడా ఉంటాయి. హైదరాబాద్కు, చెన్నైకు, బెంగళూరుకు, విజయవాడకు ఇట్లా కొన్ని ప్రాంతాల్లో కొంత రేటు తేడా ఉన్నా అది 1,000-2,000 ఆ విధంగా తేడా ఉంటుంది తప్పించి పెద్ద తేడాలు అయితే ఎక్కడా కూడా లేవంటున్నారు నిపుణులు. సో మొత్తంగా బంగారం షాపులకైతే జనాలు ఎక్కువగా రావట్లేదు. షాపులు అయితే వెలవెలబోతున్న పరిస్థితి. ఉన్న బంగారాన్ని అయితే
తాకట్టు పెట్టేందుకు కూడా జనాలు చూస్తూ ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక బంగారం అనేది ఒక రకంగా ఆస్తిగా పరిగణిస్తారు తెలుగు రాష్ట్రాల్లో. ఇక వచ్చే నెల నుంచి ముహూర్తాలు ఉండటంతో ఖచ్చితంగా బంగారంతో పని ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో ఏ శుభకార్యం జరిగినా ఖచ్చితంగా బంగారం అనేది కొనుగోలు చేస్తారు. ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సో అలా కొనుగోలు చేయాలి అనుకునే వాళ్లకు మాత్రం ఈ ధరలు బెంబేలెత్తిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ధరలు ఏమైనా తగ్గుతాయా అని కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ధరలు తగ్గేటట్టు అయితే కనపట్లేదు. రోజు రోజుకు బంగారం పైకే వెళ్తోంది. ఎందుకు ఒక్కసారిగా ఈ రేట్లు పెరగటము ఏంటి, ఎందుకు బంగారం ఎక్కడి వరకు వెళ్తోంది, 2 లక్షల వరకు వెళ్తుందా అన్న సందేహాలు కూడా తలెత్తుతున్న పరిస్థితి. వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. మరి సామాన్యుడికి బంగారం దిగిరాదా, లేదంటే ప్రపంచ దేశాల మధ్య కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, అది రష్యా ఉక్రెయిన్ యుద్ధం అవ్వచ్చు, లేదంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సంఘర్షణలు అవ్వచ్చు, వీటి వల్ల కూడా కాస్త ఈ ధరలు పైకి వెళ్ళటానికి పరిస్థితులు కనిపిస్తున్న పరిస్థితి. ఈ యుద్ధాలన్నీ సద్దుమణిగితే కొంత పరిస్థితులు అనుకూలించవచ్చు అంటున్నారు. కానీ ఆ పరిస్థితులు అయితే ప్రస్తుతానికి లేవు. బంగారం మాత్రం పెరగటమే కానీ తగ్గదు అని అయితే చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి. తగ్గినా ఏదో కొంత తగ్గుతుంది కానీ పెద్ద ఉపశమనాన్ని ఇచ్చే పరిస్థితులు అయితే కనిపించట్లేదు అని చెప్పి నిపుణుల నుంచి వినిపిస్తున్నమాట. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రభు గారు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభు గారు నమస్కారం అండి. నమస్తే అండి. బంగారం నిజంగానే బంగారమై కూర్చుంది, కొండెక్కి కూర్చుంది అన్నట్టుగా ధర అయితే దిగి రావట్లేదు, పైకి పెరుగుతుంది. ఈ ధరలు ఎక్కడి వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు? బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు ఏం చెప్తారు? కనకం తగ్గట్లేదండి, పెరుగుతూనే ఉంది కంటిన్యూస్ గా. యాక్చువల్ కరెక్ట్ సీజన్ లో దెబ్బ కొట్టినట్టు ఒక రకంగా. పండగ సీజన్ లో ఫుట్ ఫాల్స్ తగ్గుతోంది, షాపుల్లో బాగా తగ్గుతుంది. లాస్ట్ దానికి ఇప్పుడు రేపు దివాళీకి కొంటారు కదా దంతెరాస్ అని, దంతెరాస్ అని కొంటారు కదా. అసలు షాప్ లో అయితే ఒక రకంగా బాగా ఫుట్ ఫాల్స్ తగ్గిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 గ్రాములు అంటే 1,30,000 అంటే కష్టం కదా, 1,30,000 పైన. సో ఎవరు కూడా కొంటారు. అందుకని ఆల్టర్నేట్ ఏం చేస్తున్నారు, సిల్వర్ ఆర్నమెంట్స్ అట్లాంటి వాటి మీద కొంటున్నారు. ఇది సిల్వర్ కూడా నేనేమో తక్కువ లేదన్నట్టు అది కూడా పెరుగుతూనే ఉంది, కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది. 1,50,000 దాటిపోతుంది అది కూడా. సో ఎందుకు ఇంత పెరుగుతుందంటే గోల్డ్ రిజర్వ్స్ మనకి తక్కువ ఉన్నాయి. మనకి ఫారెక్స్ రిజర్వ్స్ లో డాలర్ రిజర్వ్స్ మనకి ఎక్కువ ఉన్నాయి. ఆ రిజర్వ్స్ ఇప్పుడు యుఎస్ పరిస్థితి మనం చూస్తున్నాం కదా, ట్రమ్మర్స్ కానీ ఇవన్నీ చూస్తున్నాం. ప్లస్ డిఫేమ్ అవుతున్నారు, వాళ్ళు డిగ్రేడ్ అవుతున్నారు. సో ఫ్యూచర్ లో ఐఆర్సి ఫామ్ అయితే మనకి దెబ్బ అని ఒక రకంగా మనకి అన్ని రకాలుగా ట్యాక్స్లు ఏ రకంగా వేయకూడదు అన్ని వేస్తున్నారు. కాబట్టి మార్కెట్ లో అన్సర్టనిటీ వచ్చింది. అన్సర్టనిటీ వచ్చినప్పుడు జనరల్ గా ఏమవుతుంది, ఇది మన అసెట్ క్లాస్ లో గోల్డ్ పెరిగే ఛాన్స్. ఆ రకంగా ఒక పాయింట్ అయితే సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఎక్రూట్ చేసే పద్ధతి ఒకటి, వాళ్ళు విపరీతంగా ఎక్రూట్ చేస్తున్నారు. సో వీటి వల్ల ఎక్కువ పెరుగుతోంది. ప్లస్ ఇప్పుడు ఏంటి, గోల్డ్ రిజర్వ్స్ పెంచాలి, ఎక్స్చేంజ్ ఫారెన్ ఎక్స్చేంజ్ లో డాలర్ ని తగ్గించాలి, డాలర్ తగ్గించుకోవడం వల్ల. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవాలనే ఉద్దేశంతో మెయిన్ కాన్సెప్ట్. దాని వల్ల ఇప్పుడు గోల్డ్ రిజర్వ్స్ పెరిగే ఛాన్స్ ఉన్నాయి. అందుకని మన ఆర్బీఐ తో పాటు వరల్డ్ లో సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం దే ఆర్ ఎక్రూయింగ్ లైక్ ఎనీథింగ్. సో మోర్ దెన్ చైనా తీసుకుంటే 2,500 మెట్రిక్ టన్ను తీసుకుంది, అది కూడా చాలా కింద నుంచి కొంటా ఉంది. సో కంటిన్యూస్ పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. కాబట్టి ఇక ఇంకా ఇంటర్నేషనల్ అవును చూస్తే 3,600 చేంజ్ ఉంది, 700 దాకా. సో అది ఎంత వరకు వెళ్ళొచ్చు అంటే, ట్రంప్ డాన్స్ ఇంకా ఉంటే, కొత్త మళ్ళీ ఇంకా తెస్తే ఇక కంటిన్యూస్ గా పెరుగుతున్నా అంటే 4,700 ఇంటర్నేషనల్ అవున్స్ దాకా వెళ్ళేటట్టు అవకాశాలు కనబడుతున్నాయి. ప్రాబిలిటీ ఈజ్ దేర్. దానికి అనుగుణంగా మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 145 అంటే 125 to 145 రేంజ్ లో ఎక్కడైనా మళ్ళీ మార్కెట్ అంటే ఈక్విటీ మార్కెట్ కొంచెం అన్ని ఇబ్బందులన్నీ ఇదైపోయి పారామీటర్స్ అన్ని బాగుండి మళ్ళీ యుఎస్ ఇండియా రిలేషన్స్ ఇవన్నీ టారిఫ్లు కనుక సెటిల్ అయితే అప్పుడు మళ్ళీ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. ప్రభు గారు మళ్ళీ మాట్లాడదాం మనం. శ్రీరామచంద్రమూర్తి గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్. మొత్తంగా చూస్తున్నాం బంగారం పరుగులు పెట్టిస్తోంది. షాపుల వాళ్ళు మాత్రం ఏంటి, ఒక రకంగా దసరా నుంచే కాస్త స్టార్ట్ అవుతాయి. మనకు ప్రభు గారు చెప్పినట్టుగా దీపావళి అంటే దంతెరాస్ ప్రతి ఒక్కళ్ళు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మార్కెట్లలో కాస్త కలతప్పుతున్నట్టుగా తెలుస్తుంది. బంగారంపై పెట్టుబడులు పెట్టుకునే వాళ్లకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఇప్పుడు సామాన్యుడు బంగారం జోలికి వెళ్ళే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. కానీ పెట్టుబడిగా బంగారాన్ని కొనుక్కోవచ్చు అనుకునే వాళ్లకు బంగారాన్ని పెట్టుబడిగా మనం పెట్టచ్చా ఏంటి, ఏం చెప్తారు?
ప్రెసెంట్ అయితే మీరు అన్నట్టు ఇంత ర్యాలీ ఇంత హై ఎక్స్పెక్ట్ చేయలేదు. 1,10,000 ఆ రేంజ్ మాక్సిమం అనుకున్నాం. ఎందుకంటే లాస్ట్ మంత్ ట్రంప్ గారి యొక్క యాక్టివిటీ చూసి రష్యా ఉక్రెయిన్ వార్ తగ్గించేస్తారు, చాలా స్పీడ్ గా తగ్గిపోద్ది అనుకున్నాం. కానీ ప్రెసెంట్ సిచ్యుయేషన్ చూస్తే ఈ ట్రంప్ గారు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా యాక్చువల్ గా పీస్ఫుల్ కన్నా కూడా ఇంకా గ్రావిటీ పెంచేటట్టు ఉన్నాయి. యా ఈవెన్ యుద్ధం చేసే దేశాలకు కాకుండా యుద్ధం చేయని దేశాలు కూడా తీవ్రంగా నష్టపోయి తీవ్రంగా యాంగ్రీగా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు అమెరికా ఒక సైడ్, రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఒక సైడ్ అవుతున్నట్టున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే అంతర్జాతీయంగా అన్సర్టనిటీ, టెన్షన్ పెరుగుతోంది. అందుకే గోల్డ్ పెరుగుతుంది. ఇది ఇంకా నాన్ స్టాప్ గా కూడా పెరిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 3 months కూడా పెరిగే ఛాన్సే కనపడుతుంది. ఎందుకంటే నెక్స్ట్ జనవరిలో కానీ ఈయన 1 year అవ్వదు. కొంచెం 1 year అయితే కానీ ఆయన కొంచెం మామూలు అవ్వరు. ఫస్ట్ 1 year ఎవరైనా కూడా చాలా అగ్రెసివ్ గా డెసిషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు తర్వాత ఏమవుతుందంటే కొంచెం నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చాలా అగ్రెసివ్ గా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేస్తున్నారు. దీని మీద అక్కడ తీవ్రమైన నిరసనలు ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ 3 months ఇంటర్నల్ గా అమెరికాలోనే ఆ, ఈ ఆయన చేసిన యొక్క తీసుకున్న డెసిషన్స్ ఇంపాక్ట్ ఈ 3 months లో వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్ గా తగ్గి నార్మల్ అయ్యే స్టెబిలిటీకి వచ్చే అవకాశం ఉందండి. మేజర్ గా గోల్డ్ పెరగడానికి ఇదే రీజన్ అవుతుంది. అండ్ రెండోది ఏంటంటే ఇంటర్నల్ గా మేజర్ విషయం ఏంటంటే ఈ మేజర్ కంట్రీస్ ఏవి కూడా యుఎస్ డాలర్ ని బిలీవ్ చేయట్లేదు. యా కాబట్టి ఏం చేస్తున్నారంటే సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ బ్యాంక్స్ అన్ని కూడా గోల్డ్ లోనే ఇన్వెస్ట్ చేసుకుంటున్నాయి. ఎందుకంటే అదివరకు గోల్డ్ కి ఆల్టర్నేటివ్ క్రూడ్ అలాగే డాలర్ ఉండేది. ఇప్పుడు డాలర్ ఏమైందంటే వీక్ అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన రష్యా మొత్తం హ్యూజ్ అమౌంట్స్ డాలర్స్ ఇచ్చేసారు. దాంతో ఏమవుతుందంటే డాలర్ నమ్మే పరిస్థితి లేదు. వేరే కంట్రీస్ అన్ని కూడా తగ్గిపోతున్నాయి. ఈవెన్ బ్రిక్ కంట్రీస్ కూడా ఆల్టర్నేట్ కరెన్సీస్ చూస్తున్నాయి. కాబట్టి అలాగే ట్రాన్స్పరెన్సీ అంతా కూడా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా సేమ్ కాదు. ఇప్పుడు మన ఇండియానే చాలా కంట్రీస్ కి రూపీతో ట్రాన్సాక్షన్ చేస్తుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే డాలర్ కి ఎప్పుడైతే స్టాండర్డ్ తగ్గుతుందో అది కూడా రైట్ గోల్డ్ బైకి ఒక అడ్వాంటేజ్ అవుతుంది. యా ప్రభు గారు, మొత్తంగా చూస్తున్నాం గోల్డ్ కొనాలి అంటే సామాన్యుడైతే కొనడు, కానీ పెట్టుబడి పెట్టేవాళ్ళు రకరకాలుగా గోల్డ్లో పెట్టుబడులు పెడుతున్న పరిస్థితి. కొత్త ఆర్నమెంట్స్ కొనుగోలు చేయడం కావచ్చు, గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయడం కావచ్చు, గోల్డ్ బిస్కెట్స్ కొనుగోలు చేయడం కావచ్చు. వీటితో పాటు కొన్ని కొత్తగా యాప్స్ వస్తున్నాయి, ప్రైవేట్ యాప్స్. సో వీటిల్లో కూడా జనాలు గోల్డ్ రోజువారీ ఇంత జమ చేయడం ద్వారా కొనుగోలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవి ఎంతవరకు సేఫ్ అంటారు? అలా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ బెస్ట్ ఆప్షన్స్ ఏంటి, ఏం చెప్తారు? ఇప్పుడు యాప్స్ అంటే మనం ఎవరో తెలియకుండా Yeah. ఆన్లైన్ లో ఓపెన్ చేసినప్పుడు రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు whom to ask, ఎవరిని అడగాలి? ఆ క్వశ్చన్ మనకి అసలు అంతు చోతదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు బయట మనకి ఆ టెన్షన్ లో ఏం చేస్తాం కూడా తెలియదు కదా. యా సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈక్విటీ మార్కెట్ లో కూడా కొన్ని, ఇప్పుడు మోతిలాల్ ఉంది, మోతిలాల్ యాప్ లోనే డూప్లికేట్ యాప్ ఓపెన్ చేసి డబ్బులు దాంట్లో వేయించుకొని విత్డ్రా చేసుకుందాం అనుకుంటే ఒక్క పైసా వెనక రాదు. సో అట్లా జరుగుతున్నాయి మార్కెట్ లో. ఎందుకంటే ఈ డిజిటల్ యుగంలో ఇది కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఎట్టి పరిస్థితిలో. ఇప్పుడు తక్కువ స్టేజ్ 11 months 1 year అట్లా ఉన్నప్పుడు గోల్డ్ షాప్లు ఉన్నాయి. గోల్డ్ షాప్ లో 11 month స్కీమ్స్ ఉన్నాయి. 11 month స్కీమ్స్ లో మీరు మంత్లీ ఎంత కావాలో 1 year తర్వాత మీకు ఎంత కావాలో మంత్లీ యావరేజ్ చేసుకుని దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది ఒక రకంగా. అప్పుడు ఇది చేసుకో. ఎందుకంటే కొనేది ఒక రకంగా తక్కువైంది. అంటే గోల్డ్ డైరెక్ట్ గా ఫిజికల్ గా కొనేది తక్కువైంది. ప్లస్ ఆభరణాలు ఏదన్నా ఉన్నా ఆల్రెడీ ఉన్న గోల్డ్ కి కొత్త మోడల్స్ వస్తున్నాయి. కాబట్టి ఏం చేస్తారు, ఆ ఎక్స్చేంజ్ చేసుకొని బ్యాలెన్స్ ఏదన్నా ఉంటే దాన్ని డబ్బులు పేమెంట్ చేసి తీసుకుంటున్నారు. ఆ వాళ్ళు షాప్ లో ఉన్నారు తప్ప కొత్త వాళ్ళు వచ్చి కొనేది మాక్సిమం లేదు. ప్లస్ సీజనల్, ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది. పెళ్లి సీజన్ లో వాళ్ళు 1,00,000 ఉన్నా 2,00,000 ఉన్నా 2,00,000 3,00,000 కొనాల్సిందే కదా. ఎట్టి పరిస్థితిలో ఆ వర్గం వాళ్ళు ఉంటారు. కానీ ఈ టైంలో ఇంత ఎక్కువ దానికి కొంచెం పెట్టుబడులు ఎక్కువ, అంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోద్ది, తట్టుకోలేరు. అంటే మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ కష్టంగానే, హయ్యర్ మిడిల్ క్లాస్ ఓకే వాళ్ళు కొనగలరు. కానీ వీళ్ళకి చాలా ఓ రకంగా సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇంత పెరగకూడదండి. క్రైమ్ రేట్ కూడా పెరుగుతుందండి. ఇంత పెరిగితే చిన్న వాటికి క్రైమ్ రేట్ పెరుగుతుంది. సో ఇది కొంచెం ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఇప్పటికీ ఇంకా తగ్గదు అనేది ఎందుకు అంత స్ట్రాంగ్ చెప్తున్నాం అంటే
ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు రేపు ఆర్బీఐ మీటింగ్ ఉంది మనకి. మన దగ్గర ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉంది. 0.1% ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగింది, కానీ మనకి రేపు స్టేటస్ క్రియేట్ చేయొచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు యుఎస్ లో ఏం చెప్తున్నారు, నెక్స్ట్ మొన్న 25 బేసిస్ కట్ చేశారు, నెక్స్ట్ మీటింగ్ కూడా 25 బేసిస్ కట్ చేయొచ్చు అని ఎక్స్పెక్టేషన్. అంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినప్పుడు ఆల్టర్నేట్ గా గోల్డ్ కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఇంకా పెరుగుతుందనే ఇది ఒక రూఢి అవుతోంది. ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చు పెరగడానికి. శ్రీరామచంద్రమూర్తి గారు, మొత్తంగా చూస్తున్నాం బంగారము వెండి రెండు కూడా పెరుగుతున్న పరిస్థితులు, రకరకాలుగా జనాలు ఇప్పుడు ఏంటి అంటే ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రభు గారు చెప్పినట్టుగా పెళ్లిళ్ళ సీజన్ అంటే ఎంతో కొంత కొనాలి, తప్పదు కాబట్టి కొంటున్నారు. కానీ ఇప్పుడు బంగారాన్ని అయితే కొనాలి అన్న వాళ్ళ సంఖ్య తగ్గుతుంది, కానీ బంగారంపై పెట్టుబడులు పెడదామనే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉన్నారు. ఎందుకంటే రేటు పెరుగుతుంది కాబట్టి పెట్టుబడి పెడితే ఖచ్చితంగా రేపు మనకు లాభాలు వస్తాయని. సో ఇది ఎంతవరకు నమ్మచ్చు? పెట్టుబడులు పెట్టాలంటే బెస్ట్ ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడైతే ప్రెసెంట్ గోల్డ్ అప్ అయితే అవుతుందండి. అయితే ఇప్పుడు అడ్వైజ్ చేయమని మమ్మల్ని అడిగితే యాజ్ టెక్నికల్ అనలిస్ట్ గా హై రేట్ లో టోటల్ అమౌంట్ కాకుండా ఒక 25% అలా ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే అప్ ట్రెండ్ ఉంది. సో ఒక 25%, 30% ఇన్వెస్ట్ చేసుకోండి. అంతేగాని ఒక రాత్రిలో పెంచేద్దాము అని మీరు అప్పులు చేసి అలా చేయొద్దు. సో మీకున్న ఫ్రీ అమౌంట్లో కొంత మల్టీ అసెట్ లాగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇలా గోల్డ్ పెట్టుబడి దేంట్లో పెట్టాలంటే గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంకు మీరు డిమాట్లోకి వెళ్ళి గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ బీస్ అంటారు, గోల్డ్ బీస్, సిల్వర్ బీస్ ఉంటాయి, వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్ ఉంది. అలాగే డైరెక్ట్గా గ్రామ్ గోల్డ్ కూడా కొనవచ్చు. ఈ గ్రామ్ అనే కొనుక్కోవచ్చు, 1 గ్రామ్ గోల్డ్ నుంచి కూడా కొనుక్కోవచ్చు. సో అలా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ మీరు అప్పులు చేసి ఇవాళ బాగా రేట్లు పెరిగినా ఇంకా పెరిగిపోతాయని చెప్పేసి చేయొద్దు. అంటే మీకున్న లిక్విడ్ ఒక 3-4 మంత్స్ మనం రాకపోయినా పర్వాలేదు అనేటట్టు ఉంటేనే మీరు ఈ డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ బాగా హైలో ఉన్నాయి. సో చాలా సార్లు ఏమవుతుందంటే గోల్డ్ మేము ఎక్స్పీరియన్స్ తో చెప్పేది ఏంటంటే ఇంత డ్రాస్టిక్ గా పైకి వెళ్ళినప్పుడు అంత డ్రాస్టిక్ గా కూడా పడే రోజులు ఉన్నాయి. ఒక్కోసారి 5,000 రూపాయలు డౌన్ అయింది మనీ మధ్య. సో అలాంటప్పుడు ఈ రేట్లో కొన్న వాళ్ళు ఇబ్బంది పడతారు. సో కాబట్టి కొంచెం చూసుకొని చేసుకునేటట్టు ఉండాలి. ప్రభు గారు, చూస్తుంటాం చాలా మంది కూడా అవసరం వచ్చింది అంటే బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకుంటూ ఉంటారు. ఆ రుణాలను తర్వాత వడ్డీతో కలిపి చెల్లించుకొని బంగారాన్ని విడిపించుకునే పరిస్థితులు కనిపిస్తుంటాయి. ఇవి బ్యాంకుల వరకు ఈ రోజు ధర ఎంత అయితే ఉందో అంతకి ఇస్తాయి. అదేవిధంగా మనం కట్టే రోజు కూడా అలానే కడతాం. కానీ కొన్ని సంస్థలు అప్పటికప్పుడు ఈరోజు ధర పెరుగుంటే ఆ రేటుకి ఇచ్చేసి మళ్ళీ తర్వాత రేటు తగ్గగానే ఇమీడియట్గా ఆ లోన్ క్లియర్ చేయమని చెప్పి కూడా నోటీసులు పంపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అని చెప్పి చాలామంది నుంచి కూడా వినిపిస్తున్న వార్తలు. సో ఇటువంటి సంస్థలకు వెళ్లకుండా ప్రజలు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక బంగారాన్ని కుదువ పెట్టి అంటే బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకునే వాళ్ళు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇదివరకు గోల్డ్ లోన్ తీసుకుంటే 1 year 2 years మన ఇష్టం, దాన్ని క్యారీ ఫోర్డ్ చేసుకుంటూ మళ్ళీ రెన్యువల్ చేసుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు కదా. ప్రెసెంట్ 1 year లోపలే తీసేయాలి, 80% తీసేయాలి. అది గవర్నమెంట్ రూల్, కంపల్సరీగా తీసేయాలి. కాబట్టి అవసరార్థం మనకి ఏదన్నా ఉంటే ఇన్స్టెంట్ గా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అలాంటప్పుడు ఇమీడియట్ క్యాష్ కాబట్టి ఆ రకంగానే ఉపయోగించుకోవాలి. అంతేగాని మనకి గోల్డ్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది, దీని మీద ఇప్పుడు 22 క్యారెట్స్ మీద 7,000 వస్తుంది అని చెప్పి మనం అనవసరంగా తీసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఏదైతే అవసరం ఉందో 1 year లో మళ్ళీ దానికి రీప్లేస్మెంట్ ఎక్కడి నుంచైనా మనకి అమౌంట్ వస్తుంది. సో ఈ 1 year లో 6 months లో మనం ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అన్నప్పుడు అయితే చేసుకోవచ్చు. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక్కసారి చైనా కనుక కంటిన్యూస్ గా అమ్మిందా, ప్రాఫిట్ బుక్ చేసిందా, కంటిన్యూస్ గా కొంచెం పడే ఛాన్స్ ఉంటుంది. లకారం దాకా వస్తుందా అంటే లకారం కూడా తగ్గే ఛాన్స్ కూడా ఉన్నాయి. సో 90,000 కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు అమ్మినప్పుడు విపరీతంగా ప్రాఫిట్ బుకింగ్ అప్పుడు వస్తుంది. కానీ అది వస్తుంది అని చెప్పలేం. సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం ఇంకా ఎక్రూడ్ చేస్తూనే ఉన్నాయి. నాన్ స్టాప్ అనమాట, అన్స్టాపబుల్ గా దే ఆర్ బయింగ్ లైక్ ఎనీథింగ్ కంటిన్యూస్ గా. ఏది చిన్న చిన్న కంట్రీస్ కూడా మన రిఫార్మ్స్, మన పివి నరసింహారావు గారి రిఫార్మ్స్ చూసి వాళ్ళు ఈ రకంగా ఇది చేసుకుంటే ఎలా బయటికి రావాలి, మనం ఇండియా ఏ రకంగా చేసింది అప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు. సో దానికి అనుగుణంగా చిన్న చిన్నగా ఇప్పుడు ఈ వార్లు వచ్చినప్పుడు కూడా మనం రష్యా శాంక్షన్స్ చూసాం, వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు. సో దానికి ఆల్టర్నేట్ గా ఏదన్నా అట్లా శాంక్షన్స్ యుఎస్ శాంక్షన్ చేసినప్పుడు దానికి అనుగుణంగా ఇమీడియట్ క్యాష్ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి?
ఇదివరకు రిజర్వ్స్ పెంచుకున్నారు, గోల్డ్ తక్కువ ఉండేది. అందుకని Yeah. ఇప్పుడు గోల్డ్ విపరీతంగా పెంచుకుంటున్నారు. ఎంతవరకు అంటే ఇంకా ఎంతమంది యాడ్ అవుతారు, ఇంకా ఎన్ని కంట్రీస్ వస్తాయి, కంటిన్యూస్ గా బయింగ్ ఉంటది కాబట్టి ఒకటి, ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతున్నాయి కాబట్టి ఆల్టర్నేట్ పెరుగుతుంది. సో ఇవి మెయిన్. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు మళ్ళీ రివర్స్ అవుతాయో అప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటది. ట్రంప్ డాన్సులు కనుక తగ్గితే, సో ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది ఆయనకి, ఇంకా ఎన్ని తెస్తాడు మళ్ళీ. నిన్న కూడా షూటింగ్ చేసే వాళ్ళ మీద కూడా 100% ట్యాక్స్ అది ఇంకా ఎన్ని రకాలుగా ఏ భరించాలో మరి 3 ఏళ్ళు ఇంకా కంటిన్యూస్ గా ఉంటాయి కాబట్టి. సో ఆ అన్సర్టనిటీ అది ఈక్విటీ మార్కెట్ ఉంది. అంటే ఈక్విటీ మార్కెట్ నెక్స్ట్ 3 years పెరగదా అంటే ఒక రకంగా అంత మూవ్మెంట్ లేదు, స్తబ్దతగానే ఉండొచ్చు. లేకపోతే అంత మూవ్మెంట్ ఏదన్నా ఇండియా యుఎస్ఏ రిలేషన్ గనక సెటిల్ అయితేనే ఈ మన మార్కెట్ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, ఎక్కువ ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా రేంజ్ బౌండే ఉంటుంది కాబట్టి ఈ రేంజ్ బౌండ్ ఉన్నప్పుడు గోల్డ్ పెరిగే ఛాన్సే ఉంటుంది. ఇంకా పోవచ్చా అంటే ఇంకా పైకి పోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయండి. రైట్. శ్రీరామచంద్రమూర్తి గారు, మొత్తంగా గోల్డ్ 2 లక్షల్ని టచ్ అవుతుంది అన్న వార్తలు వినిపిస్తున్న పరిస్థితి, సామాన్యుడు బంగారాన్ని కొనలేని పరిస్థితి. ఇప్పుడు అసలు ఆల్టర్నేట్ ఏంటి? నిజంగా బంగారాన్ని కొనాలి అనుకునే వాళ్లకు మీరు చెప్పే సలహా ఏంటి? అంటే అవసరం ఉన్నంత వరకే బంగారం కొనుక్కొచ్చా, లేదంటే రేపు భవిష్యత్తులో మనం బంగారాన్ని పెట్టుబడిగా పెట్టుకుంటే మనకు లాభాలు వస్తాయి, లేదంటే ఇప్పుడు రూపాయికి 2 రూపాయలు వస్తాయి, 2 రూపాయలకి 3 రూపాయలు వస్తాయి. చాలామంది ఏంటి అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, సో డబ్బులు ఇచ్చినా కానీ రాని పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి బంగారాన్ని కొనిపడేస్తే అదే మనకు 2 అవుతుంది, 3 అవుతుంది అన్న ఇదిలో కూడా జనాలు ఉన్న పరిస్థితి. సో ఏంటి అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? మంచి క్వశ్చన్ సార్. ఇప్పుడు లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూడండి. సిల్వర్ ఇవాళ మార్నింగ్ 1,45,000 నుంచి ఇప్పుడు 1,40,000 వచ్చింది. 5,000 పాయింట్స్ ఇమీడియట్ రాలేదు. సేమ్ సిల్వర్ గోల్డ్ కూడా ఇవాళ 1,17,000 హై నుంచి ఇప్పుడు 1,15,000 వచ్చింది. అంటే 3 నుంచి 2,000 పాయింట్స్ డౌన్ అయింది. సో మేము వరీ అయ్యే పాయింట్ ఇదే అనమాట. ఎప్పుడైనా ఈ పీక్స్ లెవెల్లో క్రాషెస్ కూడా విపరీతంగా ఉంటాయి. ఇవాళ ఒక్కరోజు ఇంకా యాక్చువల్ గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ మార్నింగ్ ఉండవు, ఓన్లీ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ ఉంటేనే 5,000 పడింది. ఇప్పుడు ఈవినింగ్ ఎలా ఉంటుందో చూడండి. చిన్న చిన్న స్టేట్మెంట్స్ ఏ మాత్రం ఉన్నా కానీ వాటి యొక్క ఇంపాక్ట్ గోల్డ్ సిల్వర్ మీద విపరీతంగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే మన ఈ రీటైల్ క్లయింట్స్ అందరు చెప్పేది ఏంటంటే, అందరూ ఏమవుతున్నాం 1,80,000 90,000 ఉన్నప్పుడేమో ఎవరు మాట్లాడరు, అప్పుడు కొనుక్కోమని చెప్పలేకపోతున్నాం. ఇప్పుడేమో 1,20,000 1,50,000 వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైన యుఫోరియా క్రియేట్ అయిపోయి మనం కంపల్సరీ కొనాలి, దీనిలో చాలా బిజినెస్ ఆల్టర్నేట్ ఉంది, చాలా ఉందని ఎమోషనల్ గా 1,50,000 ఇంకా 2 lakhs అవుతుంది ఇలాంటివి చెప్పడం వల్ల ఏమవుతుందంటే అన్ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఈ రేట్ లో బై చేస్తారు. బట్ మేము స్ట్రెస్ చేసేది ఏంటంటే ఈ రేట్ బయింగ్ రేట్ కాదు, ఇది సెల్లింగ్ రేటే కానీ ఇది బయింగ్ రేట్ కాదు. అయితే ఓవరాల్ గా మార్కెట్స్ ఇంకా పెరుగుతాయి కాబట్టి ప్రెసెంట్ అట్లీస్ట్ గోల్డ్ 110 ఆ రేంజ్ వెయిట్ చేసి అక్కడ బై చేయటం, సిల్వర్ 125 120 దగ్గర బై చేయటం అనేది బెస్ట్ రేట్. సో ఈ టైంలో మాత్రం ఎవరు టెంప్ట్ అవ్వద్దు. సో గోల్డ్ ఫిజికల్ గా కూడా టెంప్ట్ అవ్వద్దు, అలాగే ఇక్కడ ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో కానీ ట్రేడింగ్ చేయండి. ట్రేడింగ్ చేసే వాళ్ళు స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని చేస్తాం కానీ బట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అడ్వైజబుల్ కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు, శ్రీరామచంద్రమూర్తి గారు, మీ విలువైన సలహాలు సూచనలు ఐన్యూస్ ప్రేక్షకులకు అందించినందుకు. సో బంగారం అనేది తెలుగులో వీళ్లలో ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా అవసరం. కానీ అవసరమైతేనే బంగారం వైపు ఇప్పుడు దృష్టి సారించండి, అవసరమైన మేరకే కొనుగోలు చేయండి. కానీ రేట్లు పెరుగుతాయని చెప్పి బంగారం కొనటం వల్ల కాస్త రేట్లు తగ్గినప్పుడు ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉంటాయంటూ కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి. చూడాలి మరి బంగారం ధరలు ఏ విధంగా పైకి వెళ్తాయా, లేదంటే ఒకసారిగా ధరలు తగ్గి సామాన్యుడికి కూడా బంగారం అందుబాటులోకి వస్తుందా రాదా అనేది మాత్రం కొద్ది రోజుల్లో తెలియ పరిస్థితులు అయితే స్పష్టంగా